హాయ్ స్టూడెంట్స్, ఏపీ, తెలంగాణ అండ్ మనకు నీట్ యూజీ 2024 అయితే స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్స్. అండ్ మనకు ఎంత గవర్నమెంట్ కాలేజీలో మీకు ఎంతవరకు మార్క్స్ వస్తే సీట్ వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇందులో చూడబోతున్నాం. అండ్ అదేవిధంగా చాలా కండిషన్స్ మారాయి లాస్ట్ టైం ఇప్పటికీ. అండ్ పోయిన సంవత్సరంలానే అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ రీజన్ ఏదో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి, దానికి సంబంధించిన వీడియోస్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా ఫ్రీనే సబ్స్క్రైబ్ చేసుకోవడం, కానీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో మనకు ఏయూలో గవర్నమెంట్ కాలేజ్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ రెండు ఉంటాయి, మీకు తెలుసు. అండ్ దేంట్లో జాయిన్ కావాలనేది మీ ఇష్టం. కాకపోతే గవర్నమెంట్లో అయితే కాస్త తక్కువ ఆ, ఉంటుంది కాబట్టి ఫీజు అందులో రావాలంటే మీకు ఎన్ని మార్క్స్ రావాల్సి ఉంటుంది పోయినసారి అంచనా వేసుకొని చెప్తున్నాను. పోయినసారి కాస్త పేపర్ డిఫికల్టీ లెవెల్ తక్కువగా ఉంది కాబట్టి మార్క్స్ ఎక్కువగా వచ్చాయి. కట్ ఆఫ్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈసారి కొన్ని కొత్త కాలేజెస్ రాబోతున్నాయి. అండ్ సెంటర్ రెండు చోట్ల కూడా కౌన్సిలింగ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సో తెలంగాణలో కూడా వీళ్ళ సీట్స్ వీళ్ళకే రాబోతున్నాయి ఈసారి. 10 ఇయర్స్ అది అయిపోయింది కాబట్టి. అండ్ రెండు చోట్ల కూడా యూస్ఫుల్ అంశాలు ఉన్నాయి ఈసారి. అండ్ ఒకసారి చూద్దాం కట్ ఆఫ్. సో ఏయూ ఫస్ట్, మనకి ఏపీలో రెండు రీజియన్స్ ఉన్నాయి. ఏయూలో ఎలా ఉంది చూద్దాం గౌట్ రావాలంటే. సో ఓపెన్ అయితే 570 ఆ పేపర్కు లాస్ట్ టైం అలా వచ్చింది కాబట్టి ఈసారి మీకు అట్లీస్ట్ ఒక 565కి టార్గెట్ పెట్టుకుంటే గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ బీసీఏ 529. సో 529 మార్క్స్ ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక 525 వరకు అయితే టార్గెట్ చేసుకుంటే కాస్త ఈజీగా ఉంటుంది గవర్నమెంట్లో రావడానికి. సో ఈ రిజల్ట్ నేను రౌండ్ 2 వరకే చెప్తున్నాను, ఆ తర్వాత చాలా తక్కువ ర్యాంక్ వరకే కట్ అవుతుంది కాబట్టి. సో ఆల్మోస్ట్ నెక్స్ట్ బీసీబీ 533. సో మీకు బీసీబీ కనుక అయినట్లయితే ఒక 527, 520 ఇలా రావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. మ్యాక్సిమం హయ్యెస్ట్ మార్క్స్కే టార్గెట్ పెట్టుకోవాలి. బీసీసీ 532. సో 532 అంటే ఒక 530 అరౌండ్ మార్క్స్కు ట్రై చేసుకుంటే గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బీసీడీ 563. సో ఒక 558 అరౌండ్ ఉన్నా కూడా మీకు ఛాన్స్ ఉంటుంది గవర్నమెంట్లో రావడానికి. నెక్స్ట్ వీడియోలో యాక్చువల్గా ప్రైవేట్లో కూడా సీట్ రావాలంటే ఎంబీబీఎస్ ఎన్ని మార్క్స్ రావాలో ఒకటి అనాలిసిస్ చేయడానికి చూస్తాను నెక్స్ట్ నేను. అండ్ బీసీఈ 484కి వచ్చేసింది లాస్ట్ టైం అంత ఈజీ పేపర్కి కాబట్టి. ఈసారి మనం చూసుకున్నట్లయితే 480 వరకు వచ్చినా కూడా అవకాశాలు అయితే ఏయులో ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూస్తే ఎస్సీ 486, అంటే ఈసారి ఒక 482 వరకు కూడా హోప్స్ పెట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఎస్టీ 443, 440 వరకు వచ్చినా కూడా హోప్స్ ఉంటాయి. సో ఈసారి పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆధారపడి ఉంటుంది, అది మైండ్లో పెట్టుకోండి. అది ఎగ్జామ్ అయ్యాక మనం చెప్పలేము. ఎగ్జామ్ అయ్యి మార్క్స్ వచ్చిన తర్వాత పోయినసారి ర్యాంక్స్కి ఈసారి ర్యాంక్స్కి ఎంత తేడా ఉంది అనే అనాలిసిస్ మనం ఎలాగో చేస్తాం. అండ్ నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఎస్వియు. సో ఎస్వియులో ఎలా వచ్చింది అనేది చూద్దాం. లాస్ట్ టైం ఓపెన్ 562. సో ఈసారి మాత్రం ఒక 558 వరకు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే చాలా బెటర్, ఈజీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ బీసీఏ 518. సో ఒక 515 వరకు వచ్చినా కూడా ఛాన్స్ అయితే హోప్స్ అయితే ఉంటాయి. ఈసారి కాలేజ్ పెరిగాయి, సో పేపర్ కాస్త ఈజీగా కూడా కొంచెం హార్డ్గా కూడా రావచ్చు. 523 బీసీబీ. సో 520 వరకు అయితే గట్టిగా ట్రై చేసుకోవాల్సి ఉంటుంది ఈజీగా రావడానికి. అండ్ నెక్స్ట్ బీసీసీ 487. సో ఒక 484 వరకు ట్రై చేస్తే గవర్నమెంట్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ బీసీడీ 519. సో బీసీడీలో అయితే 519 వరకు వచ్చింది లాస్ట్ టైం. సో ఈసారి ఒక 515 వరకు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ బీసీఈ 506. సో ఇది ఒక రౌండ్ 2-3 వరకు అయితే ఇంతవరకు వచ్చింది. అండ్ చివర్లో కాస్త తగ్గొచ్చు ఇంకా. సో ఈసారి అయితే ఒక 502 వరకు వచ్చినా కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఎస్సీ 469. సో ఒక 465 వరకు ట్రై చేస్తే చాలా హోప్స్ అయితే ఉంటాయి గవర్నమెంట్ కాలేజెస్లో. ప్రైవేట్లో ఇంకా తగ్గుతుంది. అండ్ ఎస్టీ అయితే 424 వరకు వచ్చింది, ఈసారి 420 వరకు రావచ్చు. ఇది రౌండ్ 2-3 వరకే. నెక్స్ట్ మనం చూసినట్లయితే తెలంగాణ. సో తెలంగాణలో కనుక మీరు చూసినట్లయితే తెలంగాణలో కాస్త తక్కువ కట్ ఆఫ్ అయితే ఉంటుంది, మీకు తెలుసు కాలేజెస్ ఎక్కువ అయ్యాయి. ఓపెన్ 458. సో నాకు తెలిసి 455 వరకు
450-455 వరకే వచ్చినా కూడా చాలా ఛాన్స్ ఉంటుంది. అది గవర్నమెంట్ కాలేజెస్‌లో. అండ్ తెలంగాణలో ప్రైవేట్‌లో కూడా చాలా ఎక్కువ మంది చేరుతున్నారు. బీసీఏ 394. 394 అంటే ఒక 390 వరకొచ్చినా కూడా గవర్నమెంట్ ఛాన్స్ ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అండ్ బీసీబీ 447. సో, 442 వరకు ఈజీగా గవర్నమెంట్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బీసీసీ 391. సో, బీసీసీలో 385-7 వరకొచ్చినా కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి ఈసారి. అండ్ బీసీడీ 449. సో, 445 వరకొస్తే మీకు హోప్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ ఎస్సీ. ఎస్సీ 407, అంటే ఒక 404 వరకు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది. అది గవర్నమెంట్ కాలేజెస్‌లో. ఎస్టీ అయితే 415. సో, 410 వరకు తెచ్చుకుంటే ఛాన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో, ఓవరాల్‌గా ఓన్లీ ప్రైవేట్ కాలేజీలో అంటే మొత్తం మీద మీకు సీట్ రావాలంటే యాక్చువల్‌గా ఎన్ని మార్క్ రావాలి అనేది నెక్స్ట్ ఒక వీడియోలో చేద్దాం. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.